వద్దు. నన్ను దండం వెంటయ్యా బాబు. నీకు గుడ్డతో కాపం పెడితే కుదరదయ్యా బాబు, ఇస్త్రీ పెడితే పెట్టాలి. అమ్మాయి గారు, మీ ఇంట్లో ఎన్ని కష్టాలున్నట్టు చెప్పలేదే? అదే టైం రాలేదండి. ఓహో, ఎవరైనా తిట్టి కొట్టి ఆ తర్వాత మీరు మందు కొట్టొస్తే గాని మీకు టైం వచ్చినట్టు కదా? అదే నేను మందు కొట్టి రాలేదండి, ఊరినే తాగినట్టు నటించాను. మీ నాన్నని చిన్నాన్ని ధైర్యంగా 2 మాటలు దులిపేయాలంటే నాకు ఇదే మంచి మార్గం అనిపించింది. చాలా ఊరుకోండి, తీసుకోండి. ఏంటిది? డబ్బు మీ ఇంటికి పంపించండి. అబ్బే వద్దండి. పర్వాలేదు, తీసుకోండి. చూడు జనార్దన, లక్ష్మీదేవి తనంతట తాను వచ్చినప్పుడు కాదనకూడదు, తీసుకో. ఎప్పుడైనా డబ్బు అవసరమైతే మొహమాట పడకుండా అడగండి. వస్తాను. ప్రేమచందు, నీ పేరులో ఉన్న ప్రేమను అమ్మాయికి ఇచ్చేసి చంద్రుడిని నువ్వు ఉంచేసుకో. అంటే అంటే ఇది అదన్నమాట. అదంటే అదంటే ఇదన్నమాట. ఇదంటే ఇదంటే అది, అదంటే ఇదయ్యా. అబ్బా అదేంటో చెప్పొచ్చుగా. ఆ మాత్రం తెలీదా జనార్దన? ఆ అమ్మాయికి నీ మీద లవ్వు లక్కలాగా అతుక్కుపోయింది జనార్దన. అంటే కస్తూరి నన్ను ప్రేమిస్తుందంటారా? లేదు, ఈ డబ్బులు 10 రూపాయలు వడ్డీకి ఇచ్చింది జనార్దన. చచ్చా, మీరు అపార్థం చేసుకుంటున్నారు. అమ్మాయికి నా మీద ప్రేమ ఎందుకుంటుంది? లేదు బాబు, నా ఫేస్ చూసి నా మీద ఉంటుంది ప్రేమ. మరి లేకపోతే ఏమిటి జనార్దన? ఆ జాలి చూపించడం, ఆ కింద పట్టడం, ఆ మీద పట్టడం చూస్తుంటే ఆ అమ్మాయికి ఖచ్చితంగా నీ మీద ప్రేమ ఉందనిపిస్తుంది. సత్యం, ఎవరో తలుపు కొడుతున్నారు, వస్తా. నన్ను క్షమించండి. అరే ఎందుకు క్షమించడం? నా వల్లే కదా మీరు దెబ్బలు తింది. మీ గురించి నిజం చెప్తే మిమ్మల్ని కుర్చీలో కూర్చోబెట్టి గౌరవిస్తారనుకున్నాను. కానీ కుర్చీలో కూర్చోటానికి కూడా వీలు లేకుండా ఒళ్ళు హోనం చేస్తారనుకోలేదు కదా. అయిపోయింది కదా, వదిలేయండి. సరే, ఈ డబ్బు మీ ఇంటికి పంపించండి. అబ్బే వద్దండి, వద్దు. పర్లేదు, తీసుకోండి. వద్దండి. మేనేజర్ గారు, అమ్మా. ఈ డబ్బు వాళ్ళ ఇంటికి పంపించండి. అలాగేనమ్మా. నేను వెళ్ళొస్తాను. అది లవ్ అన్నారు, మరి ఇదేంటి? ఇది అదే. అదే అంటే? అదే ఇది. అదేంటో చెప్పండి. అభిమానం జనార్దన. గాడిది గుడ్డేం కాదు. కాదు, ఏనుగు తొండం. కలిసి వచ్చే కాలం వస్తే కాలేజీకి వెళ్ళి ఇక నీ పని పాసర్లప్పుడు బ్లో అవుతే సయ్యమని వచ్చి రాపలేడు. ఎన్నాళ్ళైందో కడుపు నిండా అన్నం తిని, మళ్ళీ ఇన్నాళ్ళకి ఇంట్లో పండగలాగుంది. ఒరే నాయనా, 2 రకాల స్వీట్లు తెచ్చావు, 2 రకాల హాట్లు తెచ్చావు, పైగా 2 రకాలుగా కూడా సంపాదిస్తున్నావు అని చెప్పాడు ఇతగాడు. అదే జనార్దన, ఒకటి ఆ ఇంటి మేనేజర్ గాను, 2 కస్తూరి సరోజా చిట్ ఫండ్స్ లో పార్ట్ టైం జాబ్ చేస్తూ 2 టైప్స్ లో కొడుతున్నాడని చెప్పాను జనార్దన. అవును రే, 2 చోట్ల పని ఒత్తిడిలో అసలు నువ్వు వేళకి తింటున్నావా? ఏంటి తన్నులా? తన్నులంటానేమిట్రా వీడు? ఇంతకు వీడెవడు? ఇతను నా డ్రైవర్. డ్రైవరా? మరి మనలో కూర్చొని చిన్న జమీందారు లాగా భోజనం చేస్తున్నాడు. కంఠం తీసుకొని బయటికి పొమ్మని చెప్పు. డ్రైవర్ అయినా చిన్నప్పటి నుంచి నాతో కలిసి చదువుకున్నాడు తాతయ్య. అయినా ఇతని సంగతి మీకెందుకు, మీరు భోంచేయండి. అలాగే. అమ్మ ఆవు ఇల్లు ఈగ, అమ్మ ఆవు ఇల్లు ఈగ, ఆకు ఆకు అంచ ఉంచ, స్వామియే శరణం, స్వామియే శరణం, స్వామియే శరణం, స్వామియే శరణం అయ్యప్పో. ఏమిటైనా మాట్లాడేది? కాస్త తెలిసేటట్టు చెప్తావు. నా మాటలు మీకెలా అర్థం కావటం లేదు? ఈ 2 కార్డులో ఏది సెలెక్ట్ చేయాలో మాకు అర్థం కావటం లేదు జనార్దన. 2 కార్డులు బాగానే ఉన్నాయి కాబట్టి 2 కలిపి కొట్టించేయండి, ఎవరికి ఏ సమస్య ఉండదు. ఈ ముక్క అర్థమైంది, అలాగే చేయండి.
అయ్యయ్యో ఓరి నాయనో, నా లైఫ్ లో నేను ఇంత టెన్షన్ ఎప్పుడు పడలేదు దేవుడు. ఏ క్షణంలో ఏం జరుగుతుందో, ఎవడు కాళ్ళు చేతులు తీస్తాడో, ఎవడు మెడగడికేస్తాడని ఒకటే టెన్షన్. అసలు నిన్ను ఈ ఉద్యోగంలో ఎందుకు పెట్టుకున్నానయ్యా మగడా? ఇదంతా మీ వల్లే జరిగింది. నన్ను ఇరికించారు, మీరు ఇరుక్కున్నారు. ఇది మీ వల్ల వచ్చిన సమస్య కనుక దీనికి పరిష్కారం మీరే చెప్పండి. కొత్తగా చెప్పేదే ఉంది జనార్దన. ఇంత ముందు ఫెయిల్ అయిన ప్లాన్ ఉంది కదా, ఈ విషయం సరోజకి చెప్పి ఒప్పించేవరకు ప్రాబ్లం దానంతా అదే సాల్వ్ అయిపోతుంది. కరెంట్ షాక్ ఉంటే కాకిలాగా అలా విలవిల్లాడిపోతున్నావు. ఏమైంది జనార్దన? చెంపలు అంటుకుపోయినాయి. ఆల్రెడీ అంటుకుపోయిన సంగతి నాకు తెలుసు, కానీ ఏ రేంజ్ లో మడుతున్నాయో చెప్పు జనార్దన. నేను సరోజతో మాట్లాడటానికి వెళ్ళినప్పుడు వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు చూశారు. చూశారా? వాళ్ళు చూసే రేంజ్ కి మీరు ఏం చేశారు జనార్దన? నేనేం చేయలేదు, తనే నా చెవిలో ఏడుకొండల గారు, ఏడుకొండల గారు. ఈ సీన్ ఇంతవరకు వచ్చిందనుకోలేదు నాయన. మీరిద్దరూ ప్రేమించుకున్నట్లు వాళ్ళ తల్లిదండ్రుల దృష్టిలో గాఢంగా ముద్ర పడిపోయిందనమాట. ఇంకా మీదట సరోజ అంటే నాకు ఇష్టం లేదని చెప్పావంటే మనకి ఎముకల్లోకి సున్నం లేకుండా చిత్తడి చిత్తడి కింద కొడతారు బాబు. ఇంకా నీ కథని మలుపు తిప్పడం మన చేతుల్లో లేదు జనార్దను. ప్రేమచందు, ఎస్, నువ్వు ఇక్కడున్నావా జనార్దన? నీ కోసం అవుట్ హౌస్ దగ్గర నుంచి బిల్డింగ్ అంతా వెతకని ప్రదేశం లేదు. మా మామూలు ఈ డ్రెస్ కొని ఇచ్చారు. ఎలా ఉంది? బానే ఉంది. జాతరకు వెళ్లే ముందు బలి పశువును కూడా ఇలాగే తయారు చేస్తారు. అంటే ఈ పార్టీ ఎందుకు అరేంజ్ చేశారో తెలుసా? పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని అతిథులకు పరిచయం చేయడానికి. అన్న తన అల్లుడిగా పరిచయం చేశాడనుకో తమ్ముడు చేతిలో హతం, తమ్ముడు తన అల్లుడిగా పరిచయం చేశాడనుకో అన్న చేతిలో ఖతం. అందుకని నా మాట విని నువ్వు దొడ్డిదారి చూసుకోవడం ఉత్తమం. వస్తా. ఏటి పెదరు ఈ పేస్ట్ ఇంత దూరుకొస్తుంది? మన ఊళ్ళో ఇటువంటి దొరుకుతావు ఎందుకని? ఎందుకు దొరకో కానీ పేస్ట్ అని అనకూడదు, షేవింగ్ క్రీమ్ అని అడగాలి. అన్న తొందరగా ఏంట్రా బాల్ ఎక్కడ ఉండిపోయింది అన్న? పక్కరండి, తీసుకో. నీకు చాలా బలం ఉందా అన్న? మజిల్ చూడు ఎలా ఉంది. గట్టిగా ఉంది. మన స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. అబ్బా నువ్వు కొట్టు. అబ్బా చేయి నొప్పి పెట్టేసింది బాబాయ్. నీకు నొప్పి ఏంటి నువ్వు కొడతావా? కొట్టు. బాబాయ్ కమాన్ బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. కమా. హలో,